కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కుంభరాశి వారికి లేదా కుంభలగ్నం వారికి రాశిలో రాహు ఉన్నాడు. దీని వలన కొద్దిగా ఏదో తెలియని ఒక అపోహలు అనుకోండి, ఏదో తెలియని ఒక ఇది అనుకోండి జరుగుతూ ఉంటుంది. అంటే కొంచెం ఇమాజినేషన్స్లో ఎక్కువగా ఉండడం, లేకపోతే ఏదో జరుగుతుందేమో తెలియని ఒక భయంలో ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. రెండవ భావంలో ఎప్పుడైతే శని వక్రించున్నాడో కొంచెం మనీ మ్యాటర్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా పంచమ రాహు, షష్టమంలో గురువు, సప్తమంలో రవి, బుధుడు, కేతువు. బుధుడు 20వ తేదీకి మారుతున్నాడు. అష్టమంలో నీచబడినటువంటి శుక్రుడు కూడా 3వ తేదీ నుంచి భాగ్యంలోకి మారుతున్నాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ కొద్దిగా మీరు ఈ రాశిలో రాహు ఉన్నందుకు కొంచెం అనవసరమైన భయాలు పడుతున్నామనే దాన్ని మీరు గుర్తించాలి. రోడ్ల మీద మనకు చూడండి దిష్టి తీసి పడేస్తూ ఉంటారు, అటువంటి వాటికి దగ్గరగా వెళ్ళకండి. రాహు రాశిలో ఉన్నందుకు ఇటువంటి ప్రభావం పడుతూ ఉంటుంది. కాలభైరవుడు అష్టకం చేసుకోవడం వల్ల లేదా హనుమాన్ చాలీసా చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా మీకు. అదేవిధంగా 3వ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు మారుతున్నాడో ఉన్నత విద్యలకి మరియు మీరు ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. ఎప్పటి నుంచో ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధంగా రావాల్సిన డబ్బు రావట్లేదు అనుకునేటువంటి వారికి కూడా వస్తుంది చెప్పాలంటే. కాకపోతే కాస్త స్నేహితులతోని షేర్ మార్కెట్ విషయాల్లోని తెలియని ఒక ఘర్షణ, స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. రుణాలు లభిస్తాయి, ఉద్యోగ అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కలుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు ప్రధానంగా ఈ 1, 2వ తేదీలు మాత్రం కొంత మనస్పర్ధలు వస్తాయి కొంతమందితో, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకే వాళ్ళు మానసికంగా స్ట్రెస్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇట్లాంటివి జరుగుతుంది. ఉద్యోగ అవకాశాల్లో ప్రధానంగా మీరు 3, 4 తేదీలు కాస్త సీరియస్గా ట్రై చేయండి. 3, 4, 7, 8, 9 తేదీలు సీరియస్గా ట్రై చేయండి, మీకు వర్కౌట్ అవుతుంది. స్నేహితులతో కానీ ప్రేమ వ్యవహారాల విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో 5, 6 తేదీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. వివాహ నిర్ణయాలు కూడా 10, 11 తేదీలు అస్సలు తీసుకోకండి. కొంత పెద్ద మొత్తంలో బ్యాంక్స్ నుంచి అయ్యేటువంటి పనులు 14, 15 తేదీలు చాలా అనుకూలిస్తుంది. మీరు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన లేదా ఓం స్కందాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ ఎక్కువగా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి వాళ్ళ లైఫ్లో సాఫీగా సాగుతున్నటువంటి జీవితం ఎందుకు సడన్గా డౌన్ఫాల్ అవుతుంది అనేటువంటిది అర్థం కాదు. ఏమిటి అంతా బాగానే ఉంది కదా, సడన్గా బిజినెస్ డౌన్ అయింది ఏంటి, లేకపోతే సడన్గా యాక్సిడెంట్ అయింది ఏంటి, సడన్గా అనారోగ్యం అయింది ఏంటి అనేటువంటిది. దీనికి గల కారణాలు ఏమిటి? ముందుగానే మనకి బాడీ ఎలా అయితే చూడండి, మనకు బాడీలో ఏదైనా ఒక తేడా వచ్చినప్పుడు ముందుగా కొన్ని సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుంది. అలాగే మన జాతక చక్రంలో ఉండే మన కర్మ కూడా ముందుగానే ఒక సిమ్టమ్ అంటే ఒక ఇండికేషన్ అనేది చేస్తూ ఉంటుంది. ఆ రకంగా అసలు అదేమిటి, ఎలా చూసుకోవాలి అనేటువంటి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ చార్ట్లో మహాదశ అంటారు. మీరు పుట్టినటువంటి సమయం నుంచి చూసుకుంటే, అంటే మీరు ఉదాహరణకి మీరు ఏ దశలోనో కేతు దశలోనో పుట్టారు, అశ్విని నక్షత్రంలో పుట్టారు అనుకోండి. భరణి, కృత్తిక, రోహిణి ఇలా వరుసగా నక్షత్రాలు ఉంటాయి. అశ్విని నక్షత్రంలో పుట్టిన వ్యక్తికి ఆయన పుట్టిన పాదాన్ని బట్టి దాని తర్వాత శుక్రదశ వస్తుంది, దాని తర్వాత రవిదశ వస్తుంది, దాని తర్వాత చంద్రదశ వస్తుంది. ఇదే ప్యాటర్న్ ప్రతి ఒక్క జాతకానికి ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. ఇదే ప్యాటర్న్ ఉంటుంది. చంద్ర, కుజ, రాహువు, గురువు, శని, బుధుడు ఈ రకంగా. అయితే మీ లగ్నం నుంచి మీకు మారే దశ గనక అద్భుతమైన దశ అయితే అక్కడ నుంచి లైఫ్ అనేది ఒక మంచి టర్న్ తీసుకుంటుంది చాలా విషయాలు. అంటే ఆ ప్లానెట్ ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో ఆ రకమైనటువంటి టర్న్ ఖచ్చితంగా తీసుకుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. రెండవది ఏమిటి అంటే మీకు మహాదశతో పాటు అంతర్దశలు మారుతుంటాయి, అప్పుడు కొంత ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఎలాగండి తెలుసుకోవడము? మీరు కనుక ఆన్లైన్లో చాలా ఫ్రీగా కూడా దొరుకుతాయి మీకు చార్ట్, ఏ మహాదశ నడుస్తుంది. యాప్స్ కూడా చాలా ఫ్రీ యాప్స్ ఉన్నాయి, ఆస్ట్రాలజీ అండ్ హోరోస్కోప్ అని ఇలా రకరకాల యాప్స్ ఉంటాయి. ఆ యాప్ తీసుకొని మీరు కనుక అందులో చూసుకున్నట్లయితే మీకు ఏ మహాదశ ఎప్పుడు మారుతుంది అనేది తెలుస్తుంది. అయితే ఆ దశ మారే సమయాన్ని బట్టి మీరు అసలు ఆ మహాదశ అనుకూలిస్తుందా లేదా తెలుసుకుంటే కనుక
అప్పుడు మీరు అనుకూలించట్లేదు, ప్రతికూలిస్తుంది అంటే ఎటువంటి విషయాల్లో ప్రతికూలిస్తుంది? ఉదాహరణకు శుక్ర మహాదశ వచ్చింది. చాలామంది ఏమనుకుంటారు, శుక్ర మహాదశ అనగా అబ్బో అనుకుంటాం జనరల్గా. కానీ శుక్రుడు బాగుంటే నిజంగానే ఆ వ్యక్తి కోటీశ్వరుడు అయి తీరుతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. లగ్జరీ ఉంటుంది, కార్లు వస్తాయి, వివాహం సమయం సెట్ అవుతుంది, అయిపోతుంది, బాగా ధనం వస్తుంది, మంచి గృహం కొనుక్కుంటాడు. కానీ అదే శుక్రుడు పాడైతే అన్నీ రివర్స్ అవుతూ ఉంటాయి. ఉన్నిళ్ళేమో అమ్మేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది, ధనానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది, స్త్రీలతో అనవసరం గొడవలు అవుతుంటాయి, ఇలా రకరకాలుగా అవుతూ ఉంటుంది. ఎక్కువ సుఖపడడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి శుక్రదశల్లో పాడైతే కనుక. నేనైతే పాడైతే, బాగుంటే కాదు. ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఏ దశ మారింది, ఆ దశకు సంబంధించింది ఏంటి రెమెడీ చేసుకోవాలి. అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు, డౌన్ఫాల్ అనేది పడదు. బాగుంటే ఇంకే రెమెడీ అక్కర్లేదు, చక్కగా నిత్య దేవతారాధన ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా అంతర్దశలు మారినప్పుడు, ఇల్లు మారేటప్పుడు కూడా చూసుకోవాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ఇల్లు మనకి ఎలాగైతే జన్మజాతకంలో నవగ్రహాలు 12 రాసులు, 12 రాసుల్లో ఉండే 27 నక్షత్రాలు, లగ్నం నుంచి ఫలానా భావం యాక్టివ్ అయింది, డియాక్టివ్ అయింది, మహాదశ అంతర్దశలు ఎలా ఉన్నాయో, గృహం కూడా అలాగే అంతే ఇదిగా మీకు ఫలితం చూపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు లక్ ఏంటంటే, మనము చాలా చక్కగా ఓపిక చేసుకొని సరైనటువంటి వాస్తు పండితుల్ని కన్సల్ట్ చేసి ఇల్లు కనుక కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది వాళ్ళకి. మంచి ఇంట్లో ఉన్న, ఇంట్లో చిన్న చిన్న దోషాలు ఉంటాయి, రెమెడీస్ చేసుకున్నా. ఎందుకంటే గృహంలో కూడా మనకి నవగ్రహాలు ఉంటాయి. ఈశాన్యం నుంచి, ఈశాన్యంలో గురుకేతులు, తూర్పులో రవి, ఆగ్నేయంలో శుక్రుడు, దక్షిణంలో కుజుడు, నైరుతిలో రాహు, పడమరలో శని, వాయువ్యంలో చంద్రుడు, ఉత్తరంలో బుధుడు. అదేవిధంగా అష్టదిక్పాలకులు ఉంటారు. సూర్యుడు, మన ఇంద్రుడు, అగ్నిదేవుడు, యముడు, నిరుతి, అట్లా మనకి వరుణుడు, వాయుదేవుడు, ఇంద్రుడు, మన కుబేరుడు, ఈశానుడు, ఇలాగా. అదేవిధంగా 45 మంది దేవతా అసురులు ఉంటారు. పదం ఉంటుంది, పంచభూతాలు ఉంటాయి, అవన్నీ కూడా రక్షింపబడుతూ ఉంటాయి ఇంటిని. మీరు సరిగ్గా మంచి ఇంట్లో కనుకుంటే వీటన్నిటి ద్వారా మీరు రక్షింపబడతారు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇల్లు మారేటప్పుడు కూడా మంచి ఇంట్లోకి మారుతున్నామా లేదా, అది కూడా చాలా మటుకు మీకు లైఫ్ని డౌన్ఫాల్ చేయడము లేదా మంచి గ్రోత్కి తీసుకెళ్తుంది, మంచి ఇల్లు అయితే కనుక. కాబట్టి ఈ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి. సరే, మనకి జాతచక్రం లేదు, ఇల్లు చూపించుకొని ప్లానింగ్ చక్కగా, ఎందుకంటే మేము చాలా ప్లాన్లు ఇచ్చాము. వాళ్ళు లైఫ్లో ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నుంచి లైఫ్ చాలా బాగుండడం కూడా వాళ్ళకి జరిగింది. అయితే నేను అనేది ఏంటంటే, అంత స్తోమత లేదండి, అసలు ఫస్ట్ ఇల్లు కట్టుకునే స్తోమత లేదు, లేకపోతే జాతకం చూపించుకునే అంత ఇది కూడా మాకు లేదు, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేవు అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉదయము సాయంత్రము నిత్యము కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించండి. లలితా సహస్రనామాలు పఠనం చేయండి. పఠనం తెలియదండి మాకు, కనీసం వినండి చాలు. విన్నా సరే శ్రవణ ఫలితం ఉంటుంది, దేనికి దానికే ఉంటుంది, పఠన ఫలితము, శ్రవణ ఫలితము. చక్కగా యూట్యూబ్లో కొడితే మీకు 29 నిమిషాలు దాదాపుగా ఉంటుంది లలితా సహస్రనామం. అది పెట్టుకొని అలా వింటూ పూజ చేసుకోండి. ఖచ్చితంగా 100% మీకు దోషం అనేటువంటిది ఉండదు. ఇంట్లో చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇంట్లో ఉండేటువంటి నెగటివ్ ఏదైతే ఉంటుందో, వాస్తుపరంగా ఏదైతే ఉందో, అది కూడా చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. మీరు ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో, ఒక తల్లిని పూజించినట్టుగా, సాక్షాత్ తల్లినే పిలిచినట్టుగా పిలిచి మీరు చేస్తారో, మీకు అనిపించవచ్చు ఏమండి మాకు పద్ధతి తెలియదు, అసలు రకరకాలు ఉంటాయి కదా, ఆచమనం చేస్తాము, లేకపోతే ఫలానా మంత్రం చదువుతాం, ఇవేమీ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, భక్తిగా మీరు చేసే పద్ధతి ఏదైనా, అమ్మ నేను పూజ చేస్తున్నాను పిలిచేది కూడా నమ్మకంతో పిలవండి. మీరు ఏం చేసినా, మీరు ఏదో పెద్ద పెద్ద పిండి వంటలు అక్కర్లే, బెల్లం ముక్క పెట్టినా భక్తితో చేయండి. అంటే ఇక్కడ ఏంటంటే, మీకు పద్ధతి తెలియాల్సిన అవసరం లేదు. అక్కడ తెలియని వాళ్ళకి, తెలుసుకోకూడదని నేను చెప్పట్లేదు, తెలుసుకునే చేయాలి. కానీ తెలియనంత మాత్రం చేత మనము చేయడానికి అర్హులం కాదు అనేటువంటిది కాదు అక్కడ విషయం. మీకు అర్హత అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే, పద్ధతి వల్ల అర్హత రాదు. మీరు చేసేటువంటిది ఏదైతే చిన్నగా చేసినా భక్తిగా చేయడం వల్ల అర్హత వస్తుంది భగవంతుని చేరుకోవడానికి. కాబట్టి ఇది ఖచ్చితంగా పాటించండి. ఈ మహాదశలు, అంతర్దశలు మారేటప్పుడు చూసుకోండి, ఇల్లు మారినప్పుడు చూసుకోండి, ఇంట్లో వస్తువులు మార్చేటప్పుడు కూడా చూసుకోండి, ఇంట్లో రంగులు వేసేటప్పుడు కూడా. తెలియక చాలామంది ఉత్తరంలో కొన్ని డార్క్ కలర్స్ వేస్తారు, ఉత్తరంలో వైట్ ఉండాలి. తూర్పు, ఆగ్నేయము, దక్షిణాగ్నేయం వరకు గ్రీన్ కలర్ ఉంటే చాలా బాగా సపోర్టివ్గా ఉంటుంది మీకు లైఫ్లో. నైరుతిలో క్రీమ్ ఆర్ ఎల్లో కలర్స్, పడమరలో వైట్, క్రీమ్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.